ప్రియులారా, ఈ సమయంలో మనం బైబిల్ గ్రంథంలో నుండి దేవునికి నమ్మకంగా జీవించినటువంటి కొంతమంది భక్తుల గురించి, రెండోదిగా దేవునికి మనం నమ్మకంగా జీవిస్తే మనం పొందుకునే మేలులను గురించి, మూడవదిగా దేవుని బిడ్డలముగా మనము ఏ ఏ విషయాల్లో నమ్మకంగా జీవించాలో ఆ విషయాలను గురించి, నాలుగోదిగా మనం దేవునికి నమ్మకంగా జీవిస్తూ ఉన్నామా, అపనమ్మకస్తులుగా ఉంటూ ఉన్నామా అనే విషయాలని బైబిల్ గ్రంథంలో నుండి ఈ సమయంలో ధ్యానించబోతూ ఉన్నామండి. ముందుగా మనం ఆరాధిస్తున్నటువంటి దేవుని గురించి బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని విషయాల్ని మనం ఆలోచన చేసినట్లయితే, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనంలో రాయబడి ఉన్నది. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను అని రాయబడినది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు నమ్మకమైన సృష్టికర్త అని రాయబడినది. అంటే మనము ఏ దేవుణ్ణి అయితే నమ్ముకున్నామో ఆయన అన్ని విషయాల్లో మనము నమ్మదగిన సహాయకుడిగా మనకు కనిపిస్తూ ఉంటాడండి. చూడండి ప్రియులారా, అంతేకాకుండా ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే, కీర్తనలు గ్రంథము 33వ అధ్యాయము 4వ వచనం ప్రకారం ఆయన చేయునదంతయు కూడా నమ్మకమైనదిగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే ఆయన చేసే పనులన్నీ కూడా నమ్మకమైనవి అని చెప్పేసి వాక్యము ద్వారా దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. మూడోదిగా మనం ఆలోచన చేసినట్లయితే, కీర్తనలు గ్రంథము 111వ అధ్యాయము 7వ వచనము, అదేవిధంగా ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనం ప్రకారం దేవుడు మనకు అనుగ్రహించినటువంటి శాసనములు, ఆయన యొక్క ఆజ్ఞలు, ఆయన వాక్యం అంతా కూడా నమ్మకమైనది అని చెప్పేసి వాక్యంలో రాయబడున్నదండి. అంటే మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు నమ్మకమైన సృష్టికర్త, ఆయన చేసే పనులన్నీ కూడా నమ్మకమైనవి. అంతేకాకుండా ఆయన ద్వారా అనుగ్రహింపబడినటువంటి ఆజ్ఞలు కావచ్చు, ఆయన వాక్యము అంతా కూడా నమ్మకమైనది అని చెప్పేసి వాక్యము ద్వారా దేవాది దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. మరి రోజున మన జీవితాలను మనం పరీక్షించుకున్నట్లయితే, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడైతే నమ్మకమైన దేవుడిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. అన్ని విషయాల్లో మనం నమ్ముకొనదగిన సహాయకుడిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. మరి అలాంటి దేవునికి ఈ రోజున మనం ఎంత మట్టుకు నమ్మకమైన వారముగా జీవిస్తూ ఉన్నాం? చూడండి ప్రియులారా, మనల్ని మనం పరీక్షించుకోవాల్సినటువంటి విషయం, లేదా మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, నేను దేవుణ్ణి నమ్మాను, అంతవరకు బాగానే ఉన్నది, ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు కాబట్టి. మరి ఇంతకీ దేవుడు నన్ను నమ్మాడా, దేవుడు నమ్మే స్థితిలో నా జీవితం ఉన్నదా అని మనల్ని మనం పరీక్షించుకోవాలండి. బైబిల్ గ్రంథంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, మిమ్మును పిలిచిన వాడు నమ్మదగిన వాడు గనక అలాగు చేయును అని చెప్పేసి దెసలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 24వ వచనంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. మనల్ని పిలిచినటువంటి దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి మనందరం కూడా నమ్మదగిన వారంగా దేవునికి ఉండాలా. బైబిల్ గ్రంథంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, చాలామంది భక్తులు దేవునికి నమ్మకమైన వారుగా జీవించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకు కొంతమంది గురించి మనం త్వరగా ఆలోచన చేసినట్లయితే, మొదటి వ్యక్తి మన అందరికీ తెలిసినటువంటి వ్యక్తే మోషే ప్రవక్త. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనంలో రాయబడి ఉంటుంది, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని ప్రభువు మాట్లాడుతూ ఉంటాడు. ఇవే మాటలు మనకి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో, అదేవిధంగా 5వ వచనంలో కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి ప్రియులారా, మోషే ప్రవక్త దేవుణ్ణి నమ్మడమే కాదు, దేవుడు మోషే ప్రవక్తను నమ్మే స్థాయిలో ఆయన జీవితం ఉన్నదంటండి, ఆయన విశ్వాసం ఉన్నదంటండి. మోషే ప్రవక్తను దేవుడు నమ్మినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. రెండో వ్యక్తి గురించి మనం ఆలోచన చేసినట్లయితే, అబ్రహాము భక్తుడు. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనంలో రాయబడి ఉంటుంది, అబ్రహాం అంట నమ్మకమైన మనస్సు గలవాడని దేవుడు గుర్తించినాడంట. ఆయన నేర్పరచుకోవడానికి గల కారణాలలో ఒక కారణం, అతడు నమ్మకమైన మనస్సు గలవాడు అని చెప్పేసి వాక్యంలో రాయబడి ఉన్నది. చూడండి ప్రియులారా, మూడో వ్యక్తి గురించి మనం ఆలోచన చేసినట్లయితే, హిజ్కియా రాజు గురించి వాక్యంలో రాయబడి ఉన్నది. దినవృత్తాంతములు 2వ గ్రంథము 31వ అధ్యాయం 20వ వచనంలో,
ఆయన చేసే ప్రతి పనిలో కూడా నమ్మకంగా ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. 4వ వ్యక్తి గురించి మనం ఆలోచన చేసినట్లయితే దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 4-5 వచనాల్లో మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే 122 మంది కలిసి దానియేలు భక్తునిలో ఏదైనా లోపాన్ని వెదకాలి అనుకున్నప్పుడు, ఆయనలో ఏదైనా తప్పును చూపించాలి అని చెప్పేసి ప్రయత్నము చేసినప్పుడు దేవుని పద్ధతి విషయంలో తప్ప అతడు మరి ఏ విషయంలో కూడా తప్పు చేసే వ్యక్తిగా లేడంటండి. అంటే పాపానికి దూరంగా, పొరపాట్లకు దూరంగా నమ్మకమైన వ్యక్తిగా జీవించినట్లుగా దానియేలు యొక్క జీవితం మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి ప్రియులారా, 5వదిగా మనం ఆలోచన చేసినట్లయితే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 21వ వచనం ప్రకారము, అదేవిధంగా కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం ప్రకారము తూకీకు భక్తుడు కూడా నమ్మకమైన వాడుగా కనిపిస్తూ ఉంటాడు. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 7-8 వచనాల ప్రకారము ఎపఫ్రా భక్తుని గురించి కూడా అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు ఇస్తున్నటువంటి సాక్ష్యం, ఆయన కూడా నమ్మకమైన వాడంట. ఎపఫ్రా గురించి నేను ఇదివరకే వాక్యాన్ని వివరించడం జరిగినది. అతడు ఎంత నమ్మకమైన వ్యక్తిగా ఉన్నాడో, ఎంత నమ్మకంగా పరిచర్యలో పాల్గొన్నాడో, ఆయనలో ఉన్నటువంటి మంచి లక్షణాలు ఏమిటో ఆ వాక్యాన్ని విని తెలుసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. చూడండి ప్రియులారా, 7వదిగా కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం ప్రకారము ఒనేసిము కూడా నమ్మకమైన వ్యక్తిగా మారాడంటండి. చూడండి, తన యజమానుని ఇంటిలో దొంగిలించి అతని దగ్గర నుండి పారిపోయినటువంటి వ్యక్తి, దొంగిలించే స్వభావము కలిగినటువంటి వ్యక్తి ఎప్పుడైతే మారు మనస్సును పొందుకున్నాడో, వాక్యము ద్వారా తన బ్రతుకును మార్చుకోవడం ప్రారంభించాడో, దేవుని బిడ్డగా జీవించడం ప్రారంభించాడో, ఒనేసిము భక్తుడు ఏ విధంగా మారిపోయాడంటే నమ్మకమైన వ్యక్తిగా మారిపోయాడంట. అతన్ని ఎవరైనా నమ్మే స్థితిలోనికి ఎదిగిపోయాడంటండి. దేవుని నామానికి స్తోత్రం. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం ప్రకారం అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుని గురించి కూడా రాయబడినటువంటి మాట, ఆయన కూడా నమ్మకమైన వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉంటాడు. చూడండి ప్రియులారా, అంతేకాకుండా పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం ప్రకారము సిల్వాను గురించి రాయబడినటువంటి మాటను కనుక మనం ధ్యానించినట్లయితే అక్కడ రాయబడి ఉన్నది, మీకు నమ్మకమైన సహోదరుడని నేనెంచిన సిల్వాను చేత దీనిని పంపుచున్నాను అని రాయబడి ఉన్నది. ఇతడే మీకు నమ్మకమైన సహోదరుడని నేను ఎంచినటువంటి వ్యక్తి అని చెప్పేసి సిల్వాను గురించి ఆ పేతురు భక్తుడు మాట్లాడుతూ ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారి గురించి రాయబడినటువంటి మాటను కూడా మనం ఆలోచన చేసినట్లయితే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలో రాయబడి ఉన్నది, అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు అని రాయబడి ఉన్నది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుని ఇంటి మీద యేసుక్రీస్తు ప్రభువారు నమ్మకముగా ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అని చూడండి ప్రియులారా, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు నమ్మదగినటువంటి దేవుడు, ఆయన అనుగ్రహించినటువంటి ఆజ్ఞలు నమ్మకమైనవి, ఆయన మనకు అందించినటువంటి వాక్యము నమ్మదగినది, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నమ్మకమైన దేవుడిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా దేవుణ్ణి నమ్మినటువంటి భక్తులు దేవునికి నమ్మకమైన వారుగా జీవించినట్లుగా మనం ఇంతవరకు ధ్యానించాం. మరి రోజున మన జీవితాలను కనుక మనం పరీక్షించుకున్నట్లయితే మనము దేవునికి నమ్మకమైన వారముగా ఉంటూ ఉన్నామా? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలండి. ఎందుకోసం అంటే ఈ భక్తులందరూ కూడా దేవుడు నమ్మే స్థితిలోనికి ఎదిగినట్లుగా వారి జీవితం మనకు నేర్పిస్తూ ఉన్నది. మరి రోజున మన జీవితం ఏ విధంగా ఉన్నది? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. చూడండి ప్రియులారా, 3వదిగా మనము దేవునికి నమ్మకంగా జీవిస్తే మనం పొందుకునే మేలులేమిటి అని కూడా మనం ఆలోచన చేసినట్లయితే మనందరికీ తెలిసినటువంటి వాక్యమే. సామెతలు గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనంలో రాయబడి ఉంటుంది, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అని రాయబడి ఉంటుంది. వంచనతో ధనము సంపాదించుట కంటే యథార్థముగా నమ్మకముగా జీవించు వారికి దేవుని దీవెనలు మెండుగా అనుగ్రహిస్తాడంట. చూడండి ప్రియులారా, దీవెనల వెంట మనం పరిగెత్తడం కాదు, మనం దేవునికి నమ్మకమైన వారంగా ఉన్నట్లయితే
దేవుడే మెండైన దీవెనల చేత మనల్ని తృప్తిపరచడానికి అవకాశం ఉంటుంది. మరి రోజున మనం దీవించబడాలి అని ఆశించినట్లయితే, మనం దేవుని యొక్క సహాయమును పొందుకోవాలి అని ఆశిస్తూ ఉన్నట్లయితే, మనం దేవుని యొక్క రాజ్యమునకు వారసులము కావాలి అని ఆశపడుతూ ఉన్నట్లయితే, మనలో కనిపించాల్సినటువంటి లక్షణం ఏమిటి అంటే, మనము దేవునికి నమ్మకమైన వారముగా ఉండాలంట. ఏ ఏ విషయాల్లో మనం నమ్మకంగా ఉండాలి అని మనం ఆలోచన చేసినట్లయితే, మొదటిగా దినవృత్తాంతములు 2వ గ్రంథము 31వ అధ్యాయము 20వ వచనం ప్రకారం మనందరం కూడా దేవునికి నమ్మకంగా జీవించాలంట. రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం ప్రకారం మనము మన సేవకులకు, దైవజనులకు నమ్మకంగా ఉండాలి అని చెప్పేసి వాక్యము ద్వారా దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. మూడోదిగా మనం ఆలోచన చేసినట్లయితే, సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనం ప్రకారం మనము మన సంఘంలో నమ్మకమైన వారంగా ఉండాలి. సంఘాన్ని చీల్చే వారంగా ఉండకూడదండి. సంఘాన్ని చెడగొట్టే వారంగా ఉండకూడదండి. సంఘాన్ని మన వైపునకు త్రిప్పుకునే ఆలోచనలతో మనం ఉండకూడదండి. సంఘానికి మనం నమ్మకమైన వారముగా ఉండాలి అని చెప్పేసి మోషే ప్రవక్త జీవితాన్ని దేవుడు మన ముందు పెట్టి నేర్పిస్తూ ఉన్నాడు. నాలుగోదిగా మనం ఆలోచన చేసినట్లయితే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 21వ వచనం ప్రకారం మనందరం కూడా పరిచర్యలో నమ్మకమైన వారంగా ఉండాలండి. ఐదోదిగా మనం ఆలోచన చేసినట్లయితే, మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనం నుండి 21వ వచనం ప్రకారం దేవుడు మనకు అనుగ్రహించినటువంటి తలాంతుల విషయంలో నమ్మకమైన వారముగా మనం ఉండాలా. ఇస్కరియోతు యూదా, దేవుడు ఆయనకు అనుగ్రహించినటువంటి తలాంతులో నమ్మకంగా లేడండి. దేవుడు ఆయనను ట్రెజరర్గా గుర్తింపునిచ్చి ట్రెజరర్గా నిలబడితే అతడంట అందులో వేయబడినటువంటి కానుకలను దొంగిలిస్తూ ఉన్నట్లుగా ఇస్కరియోతు యూదా జీవితం మనకు కనిపిస్తూ ఉన్నది. కానీ ప్రభువు కోరుకుంటున్నటువంటి విషయం ఏమిటి అంటే, దేవుడు నీకు ఏ తలాంతును అనుగ్రహించాడో ఆ తలాంతుల విషయంలో నీవు నమ్మకమైన వ్యక్తిగా ఉండాలి అని దేవుడు ఆశపడుతూ ఉన్నట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉన్నది. ఆరోదిగా మనం గమనించినట్లయితే, మత్తయి సువార్త 24వ అధ్యాయము 45-46వ వచనం ప్రకారము మనందరం కూడా మన యజమానులకు నమ్మకంగా ఉండాలంటండి. ఏడోదిగా మనం ఆలోచన చేసినట్లయితే, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 4-5 వచనాల ప్రకారం మనం చేస్తున్నటువంటి పనిలో నమ్మకమైన వారముగా ఉండాలి అని చెప్పేసి దానియేలు జీవితాన్ని దేవుడు మన ముందు పెట్టి నేర్పిస్తూ ఉన్నాడు. దానియేలులో ఏదైనా లోపాన్ని, ఏదైనా పాపాన్ని, ఏదైనా తప్పును చూపించి రాజు యొక్క ఆగ్రహానికి గురి చెయ్యాలి అని చెప్పేసి 122 మంది ప్రయత్నించిన దానియేలులోనంట ఓ చిన్న తప్పును కూడా కనుక్కోలేకపోయారంటండి. కారణం ఏంటిది అంటే, ఆయన చేస్తున్నటువంటి పని విషయంలో ఆయన అంత నమ్మకమైన వ్యక్తిగా ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి ప్రియులారా, దానియేలు భక్తుడు ఎంత నమ్మకంగా ఉన్నాడో, అంతేకాకుండా ఆయనను వేసినటువంటి సింహాల గుహలో ఎన్ని సింహాలు ఉన్నాయో నేను ఇంతకుముందే ఆ వాక్యాన్ని వివరించడం జరిగినది. ఎవరైనా ఆ విషయాల్ని తెలుసుకోవాలనుకుంటే ఆ వాక్యాన్ని విని తెలుసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. అంతేకాకుండా మనం ఆలోచన చేసినట్లయితే, రాజులు 2వ గ్రంథము 12వ అధ్యాయము 15వ వచనం ప్రకారం ద్రవ్యము విషయంలో కూడా మనందరము నమ్మకమైన వారముగా ఉండాలి అని చెప్పేసి వాక్యము ద్వారా దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. 9వదిగా మనం ఆలోచన చేసినట్లయితే, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం ప్రకారం మనందరం కూడా అన్ని విషయాలలో, పని విషయంలో కావచ్చు, మందిర విషయంలో కావచ్చు, కుటుంబ విషయంలో కావచ్చు, సమాజ విషయంలో కావచ్చు, దేశ విషయంలో కావచ్చు, బంధువుల విషయంలో కావచ్చు, నశిస్తున్నటువంటి ఆత్మలకు సువార్తను ప్రకటించే విషయంలో కావచ్చు, ఒక మాటలో చెప్పాలంటే అన్ని విషయాలలో నమ్మకమైన వారముగా ఉండాలి అని చెప్పేసి దేవాది దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మరి రోజున ఇలాంటి నమ్మకమైనటువంటి స్వభావము మనలో ఉన్నదా? ఇలాంటి లక్షణాలు అన్ని విషయాల్లో మనం నమ్మదగిన వారముగా ఉన్నట్లయితే దేవాది దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏమిటి అంటే, నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగుతాయంట. చూడండి ప్రియులారా, మరి రోజున మన జీవితం ఏ విధంగా ఉన్నది? దీవెనలు మాత్రమే కాదండి. ప్రకటనా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో రాయబడి ఉంటుంది, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు
జీవ కిరీటమును ఇచ్చేదను అని రాయబడి ఉంటుంది. అంటే ఎన్ని శ్రమలు వచ్చినా, మరణ అపాయము కలిగిన, మరణము వరకు మనము నమ్మకమైన వారముగా జీవించినట్లయితే పరలోకంలో స్థానము మాత్రమే కాదంట, దేవాది దేవుడు మనందరికీ జీవ కిరీటాన్ని ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నట్లుగా వాక్యము ద్వారా దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. మరి దేవుడు అనుగ్రహించేటువంటి దీవెనలు కావాలి అని చాలామంది ఆశపడుతూ ఉంటారు. కానీ దేవునికి నమ్మకంగా ఉంటూ ఉన్నారా, ఉండడం లేదా అనే విషయం మాత్రం పరీక్షించుకోరండి. మరి రోజున పరలోకానికి వెళ్ళాలి అని అందరికీ ఆశ ఉంటుంది, జీవ కిరీటాన్ని పొందుకోవాలి అని అందరూ ఆశపడతారు. కానీ పరలోకానికి ఎవరు చేరుకుంటారు, జీవ కిరీటాన్ని ఎవరు పొందుకుంటారంటే దేవునికి నమ్మకమైన వారుగా ఉన్నవారు మాత్రమే. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది, ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకుందాం. చూడండి ప్రియులారా, ఈ సమయంలో మనం జాగ్రత్తగా బైబిల్ గ్రంథంలో నుండి దేవునికి నమ్మకంగా జీవించే వారిలో కనిపించేటువంటి లక్షణాలను గనక మనం ధ్యానించినట్లయితే, మనం దేవుణ్ణి నమ్మాం, అయితే దేవుడు మనల్ని నమ్మాడా నమ్మలేదా అనే విషయం మనకు అర్థమవుతుంది. చూడండి, ఆ విషయాల్ని మనం త్వరగా ధ్యానించినట్లయితే దేవునికి నమ్మకంగా జీవించే వారిలో కనిపించేటువంటి మొట్టమొదటి లక్షణం ఏమిటి అంటే, సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 35వ వచనంలో రాయబడి ఉన్నది, తరువాత నమ్మకమైన ఒక యాజకుణ్ణి నేను నియమింతును, అతడు నా యోచనను బట్టి నాకు అనుకూలముగా యాజకత్వము జరిగించును, అతనికి నేను నమ్మకమైన సంతానము పుట్టింతును, అతడు నా అభిషక్తుని సన్నిధిని ఎప్పటికీ యాజకత్వము జరిగించును అని రాయబడినది. ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏమిటి అంటే, దేవుడు మనల్ని నమ్మినట్లయితే దేవుడు తన పనిని, తన బాధ్యతను మనకు అప్పగిస్తాడండి. చూడండి, నిజమే కదా, మన ఇంట్లో 10 మంది ఉన్నారనుకోండి, మనం ఏదైనా చిన్న పని చెప్పాలన్నా, ఓ పెద్ద పనిని అప్పగించాలన్నా మనము ఎవరికి అప్పగించడానికి సిద్ధపడతాము అంటే 10 మందికి అప్పగించం. ఆ 10 మందిలో చెప్పినటువంటి పనిని నమ్మకంగా పూర్తి చేసేవారెవరో వారికి మాత్రమే అప్పగిస్తాం. ఇప్పుడు దేవుడు కూడా చేస్తున్నటువంటి పని అదే. దేవునికి నమ్మకంగా జీవించే వారికి తన పనిని, తన యొక్క బాధ్యతను అప్పగిస్తాడు అని చెప్పేసి వాక్యము ద్వారా దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. మనం బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా గమనించినట్లయితే సంఖ్యాకాండము 12వ అధ్యాయం 7వ వచనంలో మోషే ప్రవక్త గురించి ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని చెప్పేసి. మనం మోషే ప్రవక్త యొక్క జీవితాన్ని కనుక గమనించినట్లయితే, ఆయన ఐగుప్తు దేశానికి కాబోయే రాజు అండి. ఇక రాజు అనేటువంటి స్థానాన్ని ప్రక్కన పెట్టేశాడు, ఐగుప్తులో ఉన్నటువంటి ధనాన్ని ప్రక్కన పెట్టేశాడు, ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి సుఖభోగాలన్నింటినీ విడిచిపెట్టి ఎవరి పని చేయడానికి సిద్ధపడ్డాడు అంటే దేవుని పనిని. ఇజ్రాయేలీయులను ఐగుప్తు దేశం నుండి కనాను దేశానికి నడిపించే బాధ్యతను స్వీకరించినట్లుగా మోషే ప్రవక్త జీవితం మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. చూడండి ప్రియులారా, దేవుని పనిని మోషే ప్రవక్తకు అప్పగించినట్లుగా మోషే ప్రవక్త జీవితంలో మనకు కనిపిస్తూ ఉన్నది. కారణం ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే, మోషే ప్రవక్త గురించి ప్రభువే మాట్లాడుతూ ఉన్నాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని చెప్పేసి. అంతేకాకుండా మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, గాబ్రియల్ దూత గురించి మనం ఆలోచన చేసిన లూకాసు వార్త 1వ అధ్యాయం 26వ వచనం నుండి 35-36 వచనాల వరకు మనం ధ్యానించినట్లయితే, గాబ్రియల్ దూత కూడా దేవునికి నమ్మకంగా ఉండడంతో దేవుడు మరియ పట్ల చేయాలనుకున్నటువంటి పనులన్నింటినీ తెలియపరచడానికి పంపించినటువంటి దూత ఎవరు అంటే గాబ్రియల్ దూత. ఆ విషయాలన్నీ కూడా నమ్మకంగా తెలియపరిచినట్లుగా గాబ్రియల్ దూత విషయంలో మనకు కనిపిస్తూ ఉన్నదండి. అంతేకాకుండా లూకాసు వార్త 1వ అధ్యాయం 36వ వచనంలో ఆ దూత మరియకు సాక్ష్యము కూడా చెప్పినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే దేవుని పని చేసే దూతగా గాబ్రియల్ దూత మనకు కనిపిస్తూ ఉన్నది. ఈ రోజున చాలామంది దేవుని పని చేయడానికి సిద్ధంగా ఉంటారా అంటే చాలామంది సిద్ధంగా ఉండరండి. రకరకాల కారణాలు చెబుతూ ఉంటారు. నేను దేవుని పని చేస్తే, నేను సువార్తను ప్రకటిస్తే మా బంధువులు ఏమనుకుంటారో, మా చుట్టుప్రక్కల వారు ఏమనుకుంటారో, మా స్నేహితులు ఏమనుకుంటారో, వాళ్ళందరూ నన్ను అవమానపరచడానికి అవకాశం ఉంటుందేమో, వారందరూ నన్ను హేళన చేయడానికి అవకాశం ఉంటుందేమో అని చెప్పేసి అందరి గురించి ఆలోచిస్తారు. కానీ
దేవుడు చెప్పమన్న సువార్తను నేను చెప్పకుండా ఉన్నట్లయితే దేవుడేమనుకుంటాడో అని చెప్పేసి ఎప్పుడైనా ఆలోచిస్తారా అంటే చాలామంది ఆలోచించరు. బైబిల్ గ్రంథంలో ప్రభు అందుకే మాట్లాడుతూ ఉన్నాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనంలో రాయబడి ఉంటుంది, నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా పైన మోపబడి ఉన్నది అని చెప్పేసి చెబుతూ ఉన్నాడు. అంతేకాకుండా అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ అని మాట్లాడుతున్నాడండి అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు. దేవుని సువార్తను ఎంతో ప్రకటిస్తూ ఉన్నప్పటికీ, ఎన్నో దేశములకు వ్యాప్తి చెందేలాగున ఆయన ప్రయాసపడుతూ ఉన్నప్పటికీ పౌలు భక్తుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటి అంటే, నాకు అతిశయ కారణమే లేదు. కారణం ఏంటిది అంటే, సువార్తను ప్రకటించే భారాన్ని దేవుడు నా మీద మోపాడు. ఒకవేళ ఆ పనిని నేను చెయ్యకపోతే, సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ అని మాట్లాడుతూ ఉన్నాడు. మరి రోజున మన జీవితం ఏ విధంగా ఉన్నది? చూడండి ప్రియులారా, దేవునికి నమ్మకంగా ఉన్న ప్రతి ఒక్కరూ దేవుని పని చేసినట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకి కన్య అయినటువంటి మరియ జీవితం కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. లూకా సువార్త 1వ అధ్యాయం 26వ వచనం నుండి 37వ వచనం వరకు గాబ్రియల్ దూత ద్వారా దేవుడు చేయబోతున్నటువంటి విషయాలను తెలియపరిచినప్పుడు 38వ వచనంలో మరియ మాట్లాడుతూ ఉంటుంది, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగా. కానీ దేవుని చిత్తానికి తల వంచినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడు ప్రియులారా, మరియ ఆ మాటకు ఒప్పుకోవడం అంత సులభమైన విషయం కాదు. ఎందుకోసం అంటే మరియ అప్పటికే ప్రదానము చేయబడినది. యోసేపు మరియలు ఏకము కాక మునుపు, అంటే టెస్టింగ్ పీరియడ్లో ఉన్నప్పుడు యూదుల ఆచారం ప్రకారం ఎవరైనా గర్భము ధరిస్తే వారిని మోషే ప్రవక్త ద్వారా అనుగ్రహింపబడినటువంటి ధర్మశాస్త్రము ప్రకారము రాళ్ళు తీసుకొని కొట్టి చంపాల. యోసేపు భక్తుడు ఆమెను అవమానపరచడం ఇష్టం లేక రహస్యంగా విడిచిపెట్టాలనుకున్నాడు. కారణం ఏంటిది అంటే, ఆమె పక్షంలో నిలబడితే యోసేపు భక్తుడిని కూడా రాళ్ళు తీసుకొని కొట్టి చంపాల. కానీ స్వప్నంలో దేవదూత దేవుని విషయాలను తెలియపరచడం ద్వారా యోసేపు భక్తుడు కూడా దేవుని కొరకు నిలబడినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే యోసేపు మరియలు దేవుని కోసం అవమానింపబడడానికి సిద్ధపడినట్లుగా, కష్టాలను అనుభవించడానికి సిద్ధపడినట్లుగా, బాధలను అనుభవించడానికి సిద్ధపడినట్లుగా, అందరి చేత హేళనకు గురవ్వడానికి సిద్ధపడినట్లుగా, చిట్ట చివరికి ప్రాణాలను అర్పించడానికి కూడా సిద్ధపడినట్లుగా వారి జీవితం కనిపిస్తూ ఉన్నదండి. కారణం ఏమిటి అంటే, దేవుడు అప్పగించినటువంటి పనిని నెరవేర్చడం కోసం. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? దేవుని పని చేయండి, సువార్తను ప్రకటించండి అని చెబితే చాలామంది దేవుని విషయాల దగ్గరకు వచ్చేసరికి చెప్పేటువంటి మాట ఏమిటి అంటే, దేవుని పని చేయడం మాకు రాదండి అని చెబుతూ ఉంటారు. తప్పించుకోవడానికి సాకులు చెబుతూ ఉంటారు రకరకాలవి. చూడండి ప్రియులారా, మనం బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా గమనించినట్లయితే నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనంలో రాయబడి ఉంటుంది, బంగారం పని చేసేవారు దేవుని పని చేస్తూ ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. కారణం ఏంటిది అంటే, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం ప్రకారం పని చేయించువాడు దేవుడే అని రాయబడి ఉంటుందండి. అంటే దేవుని పనిలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలో ఆలోచనలు తెలియపరిచేది దేవుడే, ముందుకు నడిపించేది దేవుడే, మార్గాన్ని సరళము చేసేది దేవుడే. ఆయన ముందుండి నడిపిస్తూ ఉన్నప్పుడు ఆయన పని చేయలేకపోవడానికి మనకు ఆటంకముగా ఉన్నవేమిటో ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకోవాలండి. చూడండి, గలతీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు అందుకే మాట్లాడుతూ ఉంటాడు, నేను మనుషుల దయను సంపాదించుకోవాలని చూస్తూ ఉన్నానా, దేవుని దయను సంపాదించుకోవాలని చూస్తూ ఉన్నానా? నేను మనుష్యులను సంతోష పెట్టాలని ఆలోచన చేస్తూ ఉన్నానా, దేవుణ్ణి సంతోష పెట్టాలని ఆలోచిస్తూ ఉన్నానా అని అతడు మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనుషులను సంతోష పెట్టేవారు, మనుషుల దయను సంపాదించుకోవాలని చూసేవారు దేవుని పనిలో ముందుకు వెళ్ళలేరండి. సువార్తను ప్రకటించరు, ఆగిపోవడానికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎవరైతే దేవుని దయను సంపాదించుకోవడం కోసం ప్రయత్నము చేస్తూ ఉంటారో, దేవుణ్ణి సంతోష పెట్టాలని ఆరాట పడుతూ ఉంటారో,
వారు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా దేవుని పనిలో ముందుకు కొనసాగబడుతూ ఉంటారు. దేవుని పని చేసేవారుగా ఉంటారు. మరి రోజున మన జీవితం ఏ విధంగా ఉన్నది? చూడండి ప్రియులారా, మనం దేవునికి నమ్మకంగా జీవిస్తూ ఉన్నట్లయితే మనలో కనిపించే మొట్టమొదటి లక్షణం, మనం దేవుని పని చేసే వారంగా ఉంటాం. మరి రోజున మనం దేవుని పని చేయగలుగుతూ ఉన్నామా? దేవుని పని చేయకుండా సోమరులుగా జీవిస్తూ సాకులు చెబుతూ కాలాన్ని గడుపుతూ ఉన్నామా? ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకుందాం. చూడండి ప్రియులారా, రెండవదిగా మనం దేవునికి నమ్మకంగా జీవిస్తూ ఉన్నట్లయితే మనలో కనిపించేటువంటి రెండవ లక్షణం సామెతలు గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనంలో రాయబడి ఉంటుంది. నమ్మకమైన సాక్షి అబద్ధమాడడు, కుట సాక్షికి అబద్ధములు ప్రియములు అని రాయబడి ఉన్నది. ఈ వాక్యాన్ని బట్టి ఎవరైతే దేవునికి నమ్మకంగా జీవిస్తారో వారంట అబద్ధాలు ఆడరంటండి, అబద్ధాలకు దూరంగా జీవిస్తూ ఉంటారంట. మనం బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా గమనించినట్లయితే అబద్ధాలాడేవారు పొందుకునే శిక్షల్ని కనుక మనం ఆలోచన చేసినట్లయితే కీర్తనలు గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనంలో రాయబడి ఉంటుంది. అబద్ధమాడు వారిని నీవు నశింపజేయుదువు అని రాయబడి ఉంటుంది. అంటే అబద్ధాలాడేవారిని దేవుడే నాశనం చేస్తాడంటండి. మనం బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా గమనించినట్లయితే అవే పనులు దేవుడు చేసినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకి ఆదాము హవ్వలు దేవుడు తినకూడదు అని చెప్పినటువంటి వృక్ష ఫలములను తిన్న తర్వాత యథావిధిగా దేవుడు వచ్చి ఆదాము హవ్వలను పిలిచినప్పుడు వారు మేము దిగంబరులమని తెలుసుకున్నాం కాబట్టి నీ స్వరాన్ని విన్నప్పుడు భయపడి దాక్కున్నామని చెప్పినప్పుడు ఆదామును దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు, అయ్యా నీవు దిగంబరివని నీకు తెలియజెప్పిన వాడెవడు? నేను తినకూడదు అని చెప్పి నీకు ఆజ్ఞాపించినటువంటి వృక్ష ఫలములను నీవు తిన్నావా అంటే తిన్నాను అని ఒప్పుకోలే, నిజాన్ని చెప్పలే. హవ్వ మీద నేరాన్ని మోపినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. హవ్వను ప్రశ్నించినప్పుడు సర్పం మీద నేరాన్ని మోపినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే వాళ్ళు యథార్థంగా ఉన్నది ఉన్నట్లుగా సత్యాన్ని పలకకుండా పక్కవారి మీద నేరారోపణ చేసినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. తత్ఫలితంగా వారు పొందుకున్నది ఏమిటి అంటే ఏదేను తోటలో నుండి బయటికి నెట్టివేయబడినరండి. చూడండి, ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయంలో గెహాజీ మనకు కనిపిస్తూ ఉంటాడు. నయమాను రావడం కుష్ఠరోగముతో, అంతేకాకుండా మళ్ళీ ఎలీషా ప్రవక్త చెప్పినట్లుగా యోర్దాను నదిలో 7 సార్లు మునిగిన తర్వాత మళ్ళీ రావడం కానుకలు తీసుకొని బాగుపడిన తర్వాత. అవన్నీ చూసింది ఎవరు అంటే ఎలీషా కనీసం నయమాను ముఖం కూడా చూడలే. నయమానుకున్నటువంటి కుష్ఠరోగాన్ని చూసింది గెహాజీయే, అతడు బాగుపడిన తర్వాత ఆయనను చూసింది గెహాజీయే, ఆయన తీసుకొని వచ్చినటువంటి బహుమానములను చూసింది కూడా గెహాజీయే. చూడండి ప్రియులారా, వాటన్నింటినీ చూసిన తర్వాత ఆయనకు వాటి మీద ఆశ కలిగి ఎంత వేగంగా పరిగెత్తాడంటే ఆ యొక్క బహుమానాలను సంపాదించుకోవడం కోసం. నయమానేమో రథం మీద వెళ్తూ ఉంటే గెహాజీ ఏమో పరిగెత్తుకొని వెళ్ళాడంట. పరిగెత్తుకొని వెళ్ళి ఎలీషా ప్రవక్త మీద లేనిపోని మాటలన్నింటినీ అంటే అబద్ధాలను చెప్పి ఆయనకు కావలసినటువంటి వస్తువులన్నింటినీ తీసుకొని తన ఇంట్లో భద్రపరుచుకొని మళ్ళీ ఏమీ తెలియనట్టుగానే వెళ్ళి అక్కడ కూర్చున్నప్పుడు ఎలీషా ప్రవక్త ఒక అవకాశాన్ని ఇస్తూ మాట్లాడుతూ ఉంటాడు. అయ్యా గెహాజీ, ఎక్కడి నుండి వచ్చావు అని ప్రశ్నించినప్పుడు గెహాజీ జరిగినది మొత్తం చెబితే బాగుంటుండే, నిజాన్ని ఒప్పుకొని ఉంటే బాగుంటుండే. ఆయన ఇచ్చినటువంటి జవాబు, నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడనే కూర్చున్నా అని చెప్పినాడు. చూడండి, చిట్ట చివరికి ఆయన పరిస్థితి ఏం జరిగినది అంటే దేవుని సన్నిధిలో గడపాలని ఆశపడినటువంటి గెహాజీ, దేవునికి దగ్గరగా బ్రతకాలని ఆశపడినటువంటి గెహాజీ, దేవుని సేవకుడిగా ఉండాలని ఆశపడినటువంటి గెహాజీ దేవుని సన్నిధిలో నుండి నెట్టివేయబడినాడండి కుష్ఠరోగము ద్వారా. చూడండి, ఆయనను దేవుడు మొత్తినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. కారణం ఏమిటిది అంటే అవకాశం ఇచ్చిన అబద్ధాలని చెప్పినట్లుగా గెహాజీ యొక్క జీవితం మనకు కనిపిస్తూ ఉంటుంది. అననీయ సప్పీరాలు అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం ప్రారంభ వచనాల్లో మనం ధ్యానించినట్లయితే వారు అబద్ధాలే చెప్పి
ఒకే రోజున భార్యాభర్తలు ఇద్దరూ మరణించినట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. చూడండి, వారందరూ నాశనం అవ్వడానికి, వారందరూ ఏదెను తోటలో నుండి ఆదాము హవ్వలు నెట్టివేయబడ్డానికి, దేవుని సన్నిధిలో నుండి గెహాజీ బయటికి పంపించడానికి కారణం ఏంటిది అంటే వారాడిన అబద్ధాలే. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, అబద్ధమాడు వారిని దేవుడు నశింపజేస్తాడంటండి. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే సామెతలు గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనంలో రాయబడి ఉంటుంది, అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములంట. మరి దేవునికి ఎవరంటే ఇష్టం అంటే సత్యవర్తనులు ఆయనకి ఇష్టలంట. సత్యంలో నడిచేవారు, సత్యాన్ని పలికేవారు, సత్యంలో బ్రతికేవారంటే దేవునికి ఇష్టమంట. అబద్ధాలాడే పెదాలంటే దేవునికి అసహ్యమంట. ఇప్పుడు మనము అబద్ధాలు ఆడుతూ ఉంటే దేవుడు మన పెదాలను అసహ్యించుకుంటూ ఉన్నాడు. అబద్ధాలను దేవుడు అంతగా ద్వేషిస్తూ ఉన్నాడని మనం గుర్తించాలా. చూడండి, మనం అబద్ధాలు ఆడుతూ మళ్ళీ దేవుని సహాయం కొరకు ప్రార్థించే వారంగా ఉన్నట్లయితే మన ప్రార్థన దేవుడు వింటాడా? ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే అబద్ధాలాడే పెదాలంటేనే దేవునికి అసహ్యమని వాక్యంలో దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. మూడోదిగా మనం ఆలోచన చేసినట్లయితే ప్రకటనా గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో నరకానికి వెళ్ళే వారి లిస్టును దేవుడు తెలియపరిచాడు. అందులో చివర్లో రాయబడినటువంటి వారు ఎవరు అంటే అబద్ధికులందరూ నరకానికే వెళ్తారంట. అబద్ధాలు మాట్లాడే ప్రతి ఒక్కరూ నరకానికే వెళ్తారని చెప్పేసి దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? మనం దేవునికి నమ్మకమైన వారముగా ఉన్నట్లయితే అబద్ధాలకు దూరంగా ఉంటాం. మనము దేవునికి నమ్మకమైన వారముగా లేనట్లయితే మనం అబద్ధాలు ఆడే వారంగా ఉంటాం. అబద్ధముల వలన కలుగు 13 నష్టములు అని చెప్పేసి వాక్యాన్ని వివరించడం జరిగినది. ఎవరైనా ఆ వాక్యాన్ని విని ఉండకపోతే యూట్యూబ్లో ఆ వాక్యం ఉన్నది. చూడండి, అబద్ధాలు ఆడితే ఏ నష్టాలు వస్తాయో ఆ వాక్యంలో స్పష్టంగా వివరించడం జరిగినది. ఆ వాక్యాన్ని విని ఆ విషయాల్ని తెలుసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. మరి రోజున మన జీవితం ఏ విధంగా ఉన్నది? మనం దేవునికి నమ్మకంగా ఉన్నామా? అపనమ్మకస్తులుగా జీవిస్తూ ఉన్నామా? ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకుందాం. చూడండి ప్రియులారా, మూడవదిగా దేవునికి మనం నమ్మకంగా జీవిస్తూ ఉన్నట్లయితే మనలో కనిపించే మూడవ లక్షణం మత్తయి సువార్త 25వ అధ్యాయం 21వ వచనంలో రాయబడి ఉన్నది, అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పెను అని రాయబడినది. ఒక యజమానుడు దేశాంతరమునకు వెళ్తూ ఉన్నప్పుడు తన దగ్గర పనిచేస్తున్నటువంటి 3 దాసులను పిలిచి, మొదటి వానికేమో 5 తలాంతులను ఇచ్చినట్లుగా, రెండవ వానికేమో 2 తలాంతులను ఇచ్చినట్లుగా, మూడవ వానికేమో 1 తలాంతునిచ్చినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ సందర్భంలో 5 తలాంతులు పొందుకున్నటువంటి వ్యక్తి దానితో కష్టపడి మరి 5 తలాంతులను సంపాదించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. 2 తలాంతులు పొందుకున్నటువంటి వ్యక్తి కూడా ప్రయాసపడి ఎంతో కష్టపడి మరి 2 తలాంతులను సంపాదించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. 1 తలాంతు తీసుకున్నవాడు మాత్రం ఏమాత్రం వాటిని ఉపయోగించుకొనకుండా తన యజమానునికి లెక్క చెప్పాలి అని చెప్పేసి ఏమాత్రం భయం లేకుండా ఓ గ్రుంత తీసి దాంట్లో దాచిపెట్టినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. యజమానుడు మరలా వచ్చినప్పుడు 5 తలాంతులు తీసుకున్నటువంటి వ్యక్తిని ప్రశ్నించినప్పుడు ఆయన ఇచ్చినటువంటి జవాబు, అయ్యా నువ్వు ఇచ్చినటువంటి 5 తలాంతులతో నేను కష్టపడి మరి 5 తలాంతులను సంపాదించాను అని చెప్పినప్పుడు ఆ యొక్క యజమానుడైనటువంటి ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు ఈ కొంచెములో నమ్మకంగా ఉన్నావు కాబట్టి నిన్ను అనేకమైన వాటి మీద నియమిస్తూ ఉన్నాను, వచ్చి నీ యజమానుని సంతోషంలో పాలు పొందుము అని చెబుతూ ఉన్నాడు. 2 తలాంతులు పొందుకున్నటువంటి వ్యక్తి కూడా అదే విధంగా చెప్పినప్పుడు ఆయనతో కూడా నమ్మకమైన మంచి దాసుడా, వచ్చి నీ యజమానుని సంతోషంలో పాలు పొందుము అని మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. 1 తలాంతు పొందుకున్నవాడు మాత్రం ఆయనకి ఇచ్చినటువంటి జవాబు, నీవు విత్తని చోట కోయువాడవు, నువ్వు ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ లెక్క అడుగుతావని నాకు తెలుసు కాబట్టి ఇదిగో నీ తలాంతును నేను భద్రముగా దాచిపెట్టాను, నీది నువ్వు తీసుకో అన్నట్లుగా మాట్లాడినప్పుడు ఆ యజమానుడు ఇస్తున్నటువంటి జవాబు, నేను నా సొమ్మును సహకారుల యొద్ద పెట్టినా ఇప్పుడు వడ్డీతో సహా దాన్ని తీసుకునేవాడిని,
అది అనవసరంగా నీకు ఇచ్చాను అన్నట్లుగా మాట్లాడి అతన్ని నరకంలో వేయాల్సిందిగా ఆజ్ఞాపించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి ప్రియులారా, ఈ సందర్భంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవునికి నమ్మకంగా జీవించే వారిలో కనిపించేటువంటి మూడవ లక్షణం మనకు అర్థమవుతూ ఉన్నది. వారంట కొంచెములో నమ్మకంగా ఉంటారంట. చాలామంది చెప్పేటువంటి మాట ఏమిటి అంటే, దేవుడు నన్ను దీవించిన తర్వాత నేను నమ్మకంగా కానుకలిస్తా, లేదా నమ్మకంగా దేవునికి దశంభాగం ఇస్తా, అప్పుడు నమ్మకంగా మందిరానికి వస్తా, అప్పుడు నమ్మకంగా సువార్తను ప్రకటిస్తా, దీవించబడిన తర్వాత అనేకమైన వాటి మీద నన్ను నియమించిన తర్వాత దేవుని పనిలో పాలు పంచుకుంటా అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. అయితే ప్రభువు చెబుతున్నటువంటి మాట ఏమిటి అంటే, నువ్వు కొంచెములో నమ్మకంగా ఉంటేనే అనేకమైన వాటి మీద దేవుడు నియమిస్తాడంటండి. అంటే దేవునికి తెలుసు ఎవరికి ఎంత ఇవ్వాలో, దేవునికి తెలుసు ఎవరిని ఏ స్థాయిలో నిలబెట్టాలో, దేవునికి తెలుసు ఎవరికి ఎంత సామర్థ్యం ఉన్నదో, దేవునికి తెలుసు ఎవరిని ఎంతగా హెచ్చించాలో, దేవునికి తెలుసు ఎవరు ఎంత మట్టుకు శ్రమలను సహించగలరో. ఈరోజున నీ గురించి నీకంటే ఎక్కువగా దేవునికే తెలుసండి. అందుకే నువ్వు ఉండాల్సినటువంటి స్థాయిలో దేవుడు నిన్ను నిలబెట్టినాడు. నువ్వు దాంతోనే తృప్తి కలిగి జీవించడం నేర్చుకోవాలా. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనకమై ఉన్నదంట. కానీ చాలామంది తృప్తి లేని జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. ఇజ్రాయేలీలలాగా దేవుడు ముందుండి కనాను దేశానికి నడిపిస్తూ ఉంటే, దేవుడు వారిని కాపాడుతూ ఉంటే, దేవుడు వారిని రక్షిస్తూ ఉంటే, దేవుడు వారిని పోషిస్తూ ఉంటే తృప్తి లేకుండా జీవించారు. మాకు ఉల్లిపాయలు కావాలని కోరుకున్నారు, రకరకాల కూరగాయలు కావాలని కోరుకున్నారు, మాంసము కావాలని కోరుకున్నారు, రకరకాలుగా సనిగినట్లుగా వారి జీవితం మనకు కనిపిస్తూ ఉంటుంది. తృప్తి లేని జీవితాన్ని జీవించినటువంటి వారందరినీ దేవుడు అరణ్యములోనే మరణానికి అప్పగించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? నీకు ఇవ్వబడినటువంటి కొంచెములో, లేదా నీకు ఇవ్వబడినటువంటి తలాంతుల విషయంలో, నువ్వు పొందుకున్నటువంటి దీవెనల విషయంలో, నువ్వు పొందుకున్నటువంటి మారు మనసు విషయంలో, రక్షణ విషయంలో మరి నమ్మకంగా ఉంటూ ఉన్నావా? ఒకవేళ అపనమ్మకస్తులుగా ఉంటూ ఉన్నట్లయితే నువ్వు గుర్తించాలా, దేవుడు నిన్ను నమ్మే స్థితిలో నీ జీవితం లేదని చెప్పేసి. చూడండి, మరి రోజున మన జీవితం ఏ విధంగా ఉన్నది? ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకుందాం. చూడండి ప్రియులారా, నాలుగోదిగా ఒక వ్యక్తిని దేవుడు నమ్మినప్పుడు అతనిలో కనిపించేటువంటి లక్షణం ఏమిటి అంటే, సామెతలు గ్రంథము 11వ అధ్యాయము 13వ వచనంలో రాయబడి ఉన్నది, కొండెగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును, నమ్మకమైన స్వభావము గలవాడు సంగతి దాచును అని రాయబడున్నది. ఈ వాక్యంలో దేవునికి నమ్మకంగా జీవించే వారిలో కనిపించేటువంటి మరొక లక్షణాన్ని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడండి. నమ్మకమైన స్వభావం గలవారంట సంగతి దాచిపెడతారంటండి. చాలామంది ఈ రోజున ఒక వ్యక్తి గురించి ఏదైనా చెడు వార్త తెలిసినప్పుడు దాన్ని అనేకులకు తెలియపరుస్తూ ఉంటారు, కొండగాళ్ళుగా జీవిస్తూ ఉంటారు. చూడండి, TV9 కంటే ముందుగా వీళ్ళే దాన్ని న్యూస్ స్ప్రెడ్ చేసేవారు ఉంటారు. ఇంకా కొంతమంది అయితే రూమర్స్ని కూడా అదే విధంగా స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. అయితే వాక్యం ద్వారా దేవుడు తెలియపరుస్తున్నటువంటి విషయం ఏమిటి అంటే, నీకు ఒక వ్యక్తి యొక్క బలహీనత తెలిసినప్పుడు, లేదా ఒక వ్యక్తి యొక్క సంగతి తెలిసినప్పుడు, దేవునికి నమ్మకంగా ఉన్నటువంటి వారు ఆ సంగతిని దాచిపెడతారంట. వారు పాపాన్ని జయించులాగునా, లేదా వారు ఆ శోధనను జయించులాగునా, లేదా వారు చేస్తున్నటువంటి పొరపాట్లను జయించులాగునా వారి నిమిత్తము ప్రార్థించేవారుగా ఉంటారు. అంటే ప్రార్థన సహాయాన్ని వారికి అందిస్తారు తప్ప ఆ యొక్క వార్తను అనేకులకు తెలియపరిచేవారుగా ఉండరంట. మరి రోజున మన జీవితం ఏ విధంగా ఉన్నది? మనం నమ్మకమైన స్వభావము కలిగి జీవిస్తూ ఉన్నామా, లేదంటే కొండగాళ్ళలాగా జీవిస్తూ ఉన్నామా? అనేకులకు ఆ వార్తను తెలియపరిచే వారంగా ఉంటూ ఉన్నామా? ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకుందాం. చూడండి ప్రియులారా, ఒక వ్యక్తి దేవునికి నమ్మకంగా జీవిస్తూ ఉన్నట్లయితే అతనిలో కనిపించేటువంటి 5వ లక్షణాన్ని మనం బైబిల్ గ్రంథంలో ధ్యానించినట్లయితే, నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనంలో రాయబడి ఉన్నది, దేవా యెహోవా
అబ్రామును ఏర్పరచుకొని కల్దీయుల ఊరు అను స్థలము నుండి యువతలకు అతన్ని రప్పించి అతనికి అబ్రహామను పేరు పెట్టిన వాడవు నీవే. అతడు నమ్మకమైన మనస్సు గలవాడని ఎరిగి కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, ఫెరెజ్జీయులు, యబూసీయులు, గీర్గాషీయులు అను వారి దేశమును అతని సంతతి వారికిచ్చునట్లు అతనితో నిబంధన చేసిన వాడవు నీవే అని రాయబడినది. కల్దీయుల దేశంలో ఊర్ అనబడినటువంటి ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి అబ్రహామును దేవుడు ఏర్పరచుకొని అతనితో మాట్లాడి అతన్ని కనాను దేశానికి నడిపించి అతని సంతానానికి ఆ యొక్క దేశాన్ని వాగ్దాన భూమిగా ఇవ్వడానికి కారణం ఏమిటి అంటే అక్కడ రాయబడినది, అబ్రహాం అంట నమ్మకమైన మనస్సు గలవాడని దేవుడు ఎరిగినాడంట. దేవునికి తెలుసు అబ్రహాము నమ్మదగిన వాడు అని చెప్పేసి. చూడండి, అందుకే అతనికి వాగ్దాన దేశాన్ని స్వాస్యముగా అనుగ్రహించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? అబ్రహాం గురించి వాక్యంలో రాయబడినటువంటి మాట ఏమిటి అంటే ఆదికాండము 15వ అధ్యాయం 6వ వచనంలో రాయబడి ఉంటుంది, అబ్రాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని రాయబడి ఉంటుంది. చూడండి, అబ్రహాము ఎలాంటి స్థితిలోనైనా సరే దేవుడు అతనికి తోడుగా ఉన్నప్పుడు ఆ శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, కరువులు వచ్చినా, రకరకాల ఇబ్బందుల గుండా వెళ్ళాల్సి వచ్చినా అబ్రహాము జీవితంలో మనకు కనిపించే ఓ అద్భుతమైన లక్షణం ఏమిటి అంటే అతడు దేవుణ్ణి నమ్ముతూ వెళ్ళినాడంట. దేవుని మీద విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అందుకే చిట్ట చివరికి వచ్చేసరికి అబ్రహామునే విశ్వాసులకు తండ్రిగా దేవుడు నియమించినాడు. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఈ వాక్యాలను బట్టి దేవునికి నమ్మకంగా జీవించే వారిలో కనిపించే 5వ లక్షణం ఏమిటి అంటే వారు ఎలాంటి స్థితిలోనైనా సరే దేవుని మీద ఆధారపడతారు, దేవుణ్ణి విశ్వసించేవారుగా ఉంటారు, దేవునికి నమ్మకంగా బ్రతుకుతూ ఉంటారు. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? కష్టకాలంలో మన విశ్వాసాన్ని మనం కాపాడుకుంటూ ఉన్నామా? శ్రమల్లో మన విశ్వాసాన్ని మనం కాపాడుకుంటూ ఉన్నామా? శోధనల్లో మన విశ్వాసాన్ని మనం కాపాడుకుంటూ ఉన్నామా? సంతోషములో దేవుడు దీవిస్తున్నటువంటి తరుణంలో మన విశ్వాసాన్ని మనం కాపాడుకునే వారంగా ఉంటూ ఉన్నామా? ఎవరు కాపాడుకొనగలుగుతారు అంటే దేవునికి నమ్మకంగా జీవించేవారు కాపాడుకుంటారు. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు మాట్లాడుతూ ఉంటాడు, మనందరికీ తెలిసినటువంటి మాటే, విశ్వాసమును కాపాడుకొంటిని అని మాట్లాడతాడు ఆయన. అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడంట. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా దేవుని యందు ఆనందిస్తూ తన విశ్వాసాన్ని కాపాడుకుంటూ సువార్తను ప్రకటించినట్లుగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. చూడండి ప్రియులారా, ఈ వాక్యాలన్నింటిని బట్టి మనము మన జీవితాన్ని పరీక్షించుకున్నట్లయితే మనం దేవునికి నమ్మకమైన వారముగా జీవిస్తూ ఉన్నామా, ఇంకా అపనమ్మకస్తులుగానే ఉంటూ ఉన్నామా అర్థమైపోతుంది. చూడండి, ఇప్పటి వరకు 5 లక్షణాలను మనం ధ్యానించినాం. మొదటిది, దేవునికి నమ్మకంగా జీవించే వారికి దేవుడు తన బాధ్యతను, తన పనిని అప్పగిస్తాడు అన్నట్లుగా వాక్యంలో రాయబడినది. రెండోదిగా, దేవునికి నమ్మకంగా జీవించేవారు అబద్ధాలు ఆడరంట, అబద్ధాలకు దూరంగా ఉంటారు అని చెప్పేసి వాక్యం ద్వారా దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. మూడోదిగా మనం ఆలోచన చేసినట్లయితే దేవునికి నమ్మకంగా జీవించేవారు దేవుడు వారికి అనుగ్రహించిన వాటితోనే తృప్తి కలిగి జీవించడం నేర్చుకుంటారు. అంటే కొంచెములో కూడా నమ్మకంగా జీవిస్తూ ఉంటారు. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? నాలుగోదిగా మనం ఆలోచన చేసినట్లయితే నమ్మకమైన స్వభావము కలిగినటువంటి వారు సంగతిని దాచిపెడతారు అని చెప్పేసి వాక్యము ద్వారా దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఇక చివరిగా 5వదిగా మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు నిన్ను నమ్మినట్లయితే, చూడండి, మనం ఎన్ని శ్రమలు వచ్చినా, మనం ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, లేదా ఎంత సంతోషము కలిగినా, ఎన్ని దీవెనలు పొందుకున్నా మన విశ్వాసాన్ని మనం కాపాడుకునే వారంగా ఉంటాం. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన
బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి భక్తులందరూ కూడా దేవునికి నమ్మకమైన వారుగా జీవించారు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అని చెప్పేసి, జీవ కిరీటాన్ని ఇచ్చేదను అని చెప్పేసి దేవుడు వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. మరి రోజున దేవుడు మనకు నమ్మదగిన దేవుడుగా ఉన్నాడు. మనము ఆయనకు నమ్మదగిన ప్రజలముగా ఉంటూ ఉన్నామా? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. దేవుడు నమ్మే స్థితిలోనికి మన జీవితాన్ని మార్చుకుందాం. దేవుని రాకడకు మనమందరం సిద్ధపడదాం. ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్.